సాక్షి ప్రేక్షకులు నమస్కారం. నేను మీ చంద్రబోస్ని. ఎన్నో కార్యక్రమాల్లో నన్ను ముఖ్యంగా ఆడియో విడుదల కార్యక్రమాల్లో లేదంటే రియాలిటీ షోల్లో మీ ముందుకు చాలా సందర్భాల్లో ఆ విధంగా వచ్చాను. ఈసారి ఈ విధంగా తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నట్టుగా ఈ భవన నిర్మాణానికి వీళ్ళే ముఖ్యులు, శ్రామికులు, కార్మికులు, ఇక్కడ భవన నిర్మాణ కూలీలు, వాళ్ళ జీవన విధానం, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళ కష్టసుఖాలు, వాళ్ళ గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ అనుభవాల గురించి, వాళ్ళ అనుభూతులను ఈరోజు నేను మీకు అందజేస్తాను. నేను ఈ వారం మీ స్టార్ రిపోర్టర్ని. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిది, కాయా కష్టం ఎరగని వాళ్లకు ఖబర్దార్ గస్తీ అనే పాట విన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ భవన నిర్మాణ కూలీలకు మేస్త్రి ఎవరు మీలో? వెంకటేష్ గారు. ఎందుకంటే మీరు మాకు ముందే పరిచయం, అప్పుడప్పుడు మీరు చెయ్యి చూపిస్తుంటారు, హలో అంటుంటారు, నేను ఎప్పుడు హలో అంటుంటాను. మిమ్మల్ని ఎంతవరకు మేస్త్రి అంకులు, మిమ్మల్ని తెల్లగా ఎప్పుడు వైట్ అండ్ వైట్ ఉంటారు కాబట్టి ఏదో రాజకీయ నాయకుడేమో, ఎంపీటీసీ అలాంటిది ఏదో అనుకున్నాను. సరే, చాలా సంతోషం మీరు కూడా ఈ వృత్తిలో ఉన్నారని ఇప్పుడే తెలిసింది, మేస్త్రి వృత్తిలో. కాబట్టి ఈ పేటకు నేనే మేస్త్రిలాగా ఈ కోటకు మీరే మేస్త్రి. ముందు మీ నుండే మనం ప్రారంభిద్దాం. వెంకటేష్ గారు, ఎన్నాళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? నేను దాదాపు 28-29 సంవత్సరాల నుంచి. మీ సొంత ఊరు ఏ ఊరు? మాది ఆంధ్ర సార్, వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి ఎక్కడ? ఏ ఊరు? తణుకండి. తణుకో, వరకో, కటకో, లడకో అందులో రాశాను. అట్లా తణుకు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడ దాదాపు స్థిరపడ్డట్టేనా? స్థిరపడ్డారు. ఇక్కడ మీకు ఇల్లు, సొంత ఇల్లు ఏం లేదండి. కూలి చేసుకోవడం, బతకడం, పిల్లల్ని పెంచుకోవడం, పిల్లల్ని చదివించుకుందాం అనుకున్నాము. చదివిస్తుంటే బ్రేక్ పడి ఇప్పుడు పనులు సరిగా లేక, కాబట్టి 20 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి. 30 ఏళ్ళుగా ఈ వృత్తిలోనే ఉన్నారు. 30 ఏళ్ళుగా ఈ వృత్తిలోనే ఉంటూ, ఈ వృత్తిలోనే కొనసాగుతూ, ఈ వృత్తినే నమ్ముకొని ఉన్నా కూడా పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్నానంటున్నారు ఈ కోట మేస్త్రి వెంకటేష్ గారు. అవునా? కొంత ఈ సమాధానం నాకైతే కొంచెం బాధాకరంగానే ఉంది. ఎందుకంటే వేరే ఏ రంగంలో ఉన్నా ఒక 5 ఏళ్లలో, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తే కొంచెం జీవితం స్థిరపడిపోతుందో, సొంత ఇల్లు, బిడ్డలు, స్థిరత్వం లేని మా మేస్త్రులలో దేనికి కూడా ఎవరికి కూడా స్థిరమనేది ఉండదు. వచ్చిన కూలి, ఆ పిల్లల్ని పెంచుకోవడానికి, ఇంటి కిరాయిలు కట్టుకోవడానికి, అంతవరకే తప్పితే మేము వెనకేసుకునేది ఏముండదు. 3 పిల్లలు, భార్య, మేము తినాలి, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, ఇలా చదివించుకునేది ఉంటే వాళ్ళకి ఫీజులు కట్టడానికి కొద్దిగా వెనకేసుకోవాలి, చిట్టి బొట్టీలు కట్టుకుని అంతవరకే సరిపోతాయి. కానీ దీని మీద సంపాదించి బాగుపడి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఎవరు లేవండి. మేము వీళ్ళందరినీ మీరు ఎక్కడ నుండి సేకరిస్తారు? వీళ్ళందరినీ ఎక్కడ నుండి తీసుకొస్తారు? ఇలాగండి, ఇప్పుడు అడ్డ మీదకించి అందరితో మీరు బాగా స్నేహభావంతో ఉంటారు. వాళ్ళకి ఏమైనా కష్టాలు, సుఖాలు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఏమన్నా పేరంటం, పెళ్లిళ్ళు అవుతే మిమ్మల్ని పిలుస్తారా? మీరు వెళ్తుంటారు. ఏదైనా ఇబ్బంది కలిగినా, ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఏదైనా సాయం చేసుకుంటారు. ఎన్ని గంటలకు వస్తారు? ఉదయం 9 గంటలకు రావాలి. పొద్దున సాయంత్రం 6 గంటలకు పనిచేస్తుంది. పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు పనిచేస్తుంది. మధ్యాహ్నం భోజనం సమయం ఎంత ఉంటుంది? మధ్యాహ్నం 1 గంటలకు దిగుతాం సార్, 2 గంటలకు 12కి. కష్టపడి పొద్దున 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఉంటారు, పని చేస్తారు. పని చేసిన వెంటనే ఆ రోజు పనికి మీకు వేతనం, మీ కూలి మీకు అందుతుందా? ఒక ఆలస్యం అవుతుందా? కూలి శనివారం మాకు పేమెంట్ ఇస్తారు సార్. ఇప్పుడు బయట ఓనరు మేస్త్రికి ఇస్తేనే మేస్త్రి తీసుకొచ్చి మాకు ఇచ్చేది. అంతే. ఓనర్ అయినప్పుడు ఈయన ఏమి వేయలేడు కదా. అంతే కదా. అప్పుడు కొంచెం అప్పుడు అలాంటి ఇబ్బంది ఎదురైనప్పుడు పొద్దున్న నుండి సాయంత్రం పని చేసి ఒక వారం రోజులు పని చేసిన తర్వాత ఇంట్లో అప్పుడప్పుడు కొంచెం కష్టం అవుతుంటుంది కదా. అప్పుడు మీరు మరి ఎట్లా ఇల్లు గడవడం ఎలాగా? ఇక ఇల్లు అంటే ఇప్పుడు వారం అంతా పని చేసాం అనుకోండి సార్, 450 రూపాయలు మేస్త్రి ఇస్తున్నాడు. 6 రోజులు అంటే 6 రోజులు కంటిన్యూ చేయలేము సార్, 5 రోజులు చేస్తాం. ఇక 5 రోజుల్లో ఇక ఓనర్ కనుక సరిగ్గా పేమెంట్ ఇవ్వకపోతే ఈయన 200 ఇచ్చే కాడ 300 ఇచ్చే కాడ 200 ఇస్తుంటాడు. ఓనర్ అయినప్పుడు ఈయన కూడా ఏం చేయలేడు కదా. అంతే. ఈయన అప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు పిల్లలను ఇప్పుడు సంవత్సరం నుంచి పనులు కూడా డిమ్ అయిపోయినాయి. అవును, బాగా తగ్గిపోయాయి. తెలుసు, చాలా తగ్గిపోయింది. నిర్మాణ రంగం బాగా మేస్తుల వరకు కాదు, మామూలుగా బిల్డర్లకి తెలుసు, ఓనర్లకి తెలుసు, అందరికి తెలుసు, చాలా వరకు తగ్గిపోయినాయి పనులు. ఇంకా ఒకటి ఏంటంటే పిల్లల్ని బయటికి చదివిపించుకున్నంత సొమ్మత కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి సార్, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 4 సార్. 4 పిల్లలు. వాళ్ళు ఎంత వయసు ఎంత? ఒక ఆయనకి 20 ఉంది, పెద్ద ఆయన. ఆయన ఇదే పని. తక్కిన వాళ్ళు కూడా వాళ్ళకి మామూలుగా చేయలేని రోజులు. అది చిన్నపిల్లల మిగతా వాళ్ళంతా
మీ పేరేంటండి? సార్ నా పేరు వెంకటేష్ సార్. మీది ఏ ఊరు? నా పేరు మహబూబ్నగర్ సార్ మాది. నేను ఇదే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది నేను చాలా సందర్భాల్లో విన్నాను. ఇప్పుడు నేను మణికొండలో మా ఇంటి పక్కన పని చేస్తుంటారు. మా ఇంటికి కూడా నేను ఇల్లు కడుతున్నప్పుడు కూడా బాలరాజ్ అని ఒకతను నాకు మేస్త్రి అనమాట. వాళ్ళ భార్య కూడా ఇంట్లో మా ఇంటికి పనిచేసేది, అట్లాగే వాళ్ళ పిల్లలు కూడా పనిచేసేవాళ్ళు. ఎక్కువగా మా ఇంటి చుట్టుపక్కల ఏ ఇల్లు కడుతున్నా నేను వాళ్ళని ఊరికి సరదాగా అప్పుడప్పుడు కలిసినప్పుడు పలకరిస్తుంటారు కదా, అడిగినప్పుడల్లా వాళ్ళు చెప్పే ఒకటే సమాధానం, మీది ఏ ఊరు అంటే అందరు మహబూబ్ నగర్ అంటారు. సార్ అవును సార్. మహబూబ్ నగర్ నుండి ఎక్కువ మంది భవన నిర్మాణ కూలీలు మహబూబ్ నగర్ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. అవును సార్. అంటే అక్కడున్న పరిస్థితులు కానీ, వర్షాభావ పరిస్థితులు కానీ, కరువు కానివ్వండి, అక్కడ వేరే ఉపాధి అవకాశాలు లేకుండా పరిశ్రమలు కర్మాగారాలు లేకపోవడం, అంటే ఎక్కువ చదువు కూడా ఎక్కువ పెద్దగా లేకపోవడం వల్ల అక్కడ ఉన్న జనం చదువుతున్నారు, ఇప్పుడు వస్తున్నారు. మహబూబ్ నగర్లో చాలా మంది వాళ్ళు ప్రజలందరూ ఇక్కడికి వచ్చి వలస వచ్చి ఇక్కడికి వచ్చి గుడిసెలు కట్టుకొని, ఏదో మామూలుగా గుడిసెలు వేసుకొని తడికలతో కట్టుకొని ఇట్లా ఈ నిర్మాణ రంగంలో చాలా మంది వచ్చారు. మహబూబ్ నగర్ మీది ఏ ఊరు? కిలగనపురం సార్. కిలగనపురం దగ్గర సగలాపురం. మీకు ఎంతమంది పిల్లలు? 5 మంది సార్. 5 మంది? ఒక 5 మంది? 5 మంది సార్. 5 మందిలో మళ్ళీ ఒక 5 మంది అంటున్నారు. ఇంకొక 5 మంది ఉందా ఆలోచన? సార్ అది అయితే ఏమనుకున్నానంటే నేను ముందు చదివించాము సార్. ఈ మొన్న ఒక 6 నెలల కింద నుంచి ఆ చదువు కూడా బంద్ చేసి పని తీసుకెళ్తున్నాను. హైదరాబాద్లో బాగా ఉద్యోగం చేసి నెలకి ₹1,00,000 సంపాదించే భార్యాభర్తలు కూడా నేను చూస్తున్నాను. ఒక పిల్లు, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టిన వెంటనే అంతే ఆపరేషన్ అక్కడతో ఆపేస్తున్నారు. అంటే వాళ్ళ డబ్బులు ఉన్నా, వాళ్ళకి సమయం ఉన్నా, స్తోమత ఉన్నా, తాహత ఉన్నా కూడా ఒక అమ్మాయికి అబ్బాయి ఎవరైనా పుడితే చాలా మంది. మీరు ఏ ధైర్యంతో 5 మందిని కన్నారు? చెప్పేవాళ్ళు లేకపోయినా కొన్ని పరిస్థితులు మనకు కనబడుతుంటాయి. 5 పిల్లల కంటే వాళ్ళకి అన్నము, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి చక్కటి చదువు, వాళ్ళకి ఆరోగ్యం, ఏదైనా అనారోగ్యం వస్తే వాళ్ళకి మందులు, ఈ వైద్య ఖర్చులు, ఇవన్నీ అంటే ఊరికే మనకు మీకు ఆలోచనలోకి ఎప్పుడు రాలేదు ఇంతమంది మేము ఎలా చేయగలం. కానీ అప్పుడు ఎంతమంది అమ్మాయిలు, ఎంతమంది అబ్బాయిలు? ఇద్దరు అమ్మాయిలు సార్, 3 అబ్బాయిలు సార్. ఈ ఆలోచన ఏం రాలేదు వీళ్ళకి? ఎలా చేస్తారు? వచ్చే సార్ నేను ఏం చేశానంటే, ముందు నాకు అమ్మాయిలు పుట్టారు, సరే ఇంకో అబ్బాయి అని చూశాను. తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు, ఒక ఆమెకి. నాకు 2 భార్య కదా సార్. అలాంటప్పుడు మళ్ళీ ఇంకో చేసుకున్నప్పుడు ఆమెకి 2 కొడుకులు పుట్టారు అంతే. సరే, అలా జరిగింది అనమాట. మీ పిల్లలు చక్కగా చురుగ్గా ఉంటారా? చురుగ్గా ఉంటారు. బాగా చదివిస్తున్నారా? మీకు ఎప్పుడన్నా అంటే మనం కష్టపడుతున్నాం, మన శ్రమకు తగిన ఫలితం, గుర్తింపు లేదు, ఏదో బతికేస్తున్నాం, అందులో ఒకరిగా బతికేస్తున్నాం, మన పిల్లలు మనలా బతకూడదు, నాలా ఉండకూడదు, నా భార్యలా ఉండకూడదు, బాగా ఉన్నత విద్య చదువుకుని అభ్యసించి మంచి ఉద్యోగం చేయాలి, బాగా మహారాజులాగా వాడు ఉండాలి, అమ్మాయి ఉండాలి అని మీకు అనిపించిన సహజం. మీకు అలా బలంగా అనిపిస్తుంటుందా? అనిపిస్తుంది సార్, అనిపిస్తుంది. కానీ మేము చేసేది సార్ 400 రూపాయలు కూలి సార్. 400 రూపాయలు కూలి. మేము మా భార్య కూడా పనిచేస్తాం సార్. ఆమెకు 250 రూపాయలు కూలి. మొత్తం చూడగలిస్తే మాకు 600 రూపాయల కన్నా ఎక్కువ రావు సార్. 600 రూపాయల 700 అనుకోండి ఒక రోజుకి వచ్చేసి. దాంట్లో మేము 5 మంది పిల్లలు సంపారు. మా పెద్ద భార్య ఇంటికానే ఉంటుంది. మేము ఇద్దరం జోడి మేము పనికి వస్తాం. మామూలుగా పనికి వచ్చి వర్క్ చేసుకుంటాం. వర్క్ చేసుకున్నప్పుడు డైలీ 700 వస్తాయి సార్. 5 మంది పిల్లలు అంతా మేము మొత్తం కలిసి 8 మందిని చదవాలి. భోజనం అంతా గుడిసె చేసుకుని ఉండవలసి తప్ప మేము ఇంట్లో బిల్డింగ్ లో మాత్రం మేము మామూలు రేకు రూమ్ లో కూడా కిరాయి కట్టి ఉండలేదు సార్. ఇప్పుడు ఒక బిల్డరు ఒక మేస్త్రికి 4 పనులు ఇచ్చాడంటే మాకు కూడా ధైర్యం ఉంటుంది సార్. 4 పనులు ఉండి మనం పిల్లల్ని చదివించుకుందాం, మనం ఎంజాయ్ చేసినా మనకు డబ్బులు వస్తున్నాయి అన్న ఆలోచన మాకు ఉంది సార్. మాకు చేతి మీద పనులే లేవు. 4 పిల్లల్ని మేము ఎట్ట చదివిపియాలి? చదివించాలన్న కోరిక, ఆశ మాకు ఉంది, కానీ స్తోమత లేదు అంటున్నారు. పాత రోజుల్లో ఏముంది మేడం, ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు కూడా ఉన్నారు. మా తాత సంగతి చెబుతాను. మా తాత ఏమనుకున్నాడు అంటే, పెద్దోడిని పంపితే 10 రూపాయలు వస్తున్నాయి, చిన్నోడిని పంపితే 5 రూపాయలు వస్తాయి, వీడికి చదివి ఎందుకు అన్న లెక్కలు అందరిని అటే పంపిద్దాం డబ్బులు వస్తాయని. ఈ రోజుల్లో ఒకటి సార్, ఇప్పుడు ఆయనకు ఉద్యోగం ఉంది సార్, 2 పిల్లలు ముట్టంగా ఆపరేషన్ చేస్తున్న ఆడపిల్ల మగ పిల్లడు పుట్టంగా ఎందుకు? ఈయన చేతిలో డబ్బు ఉంది, ఈయనకు చదువు ఉంది, నా పిల్లల్ని ఎట్టయినా చదివించుకుంటాను. మాది ఏంది, పని చేస్తేనే 10 రూపాయలు వస్తాయి. అది మీ ఆలోచన విధానం ఏంటంటే, వాళ్ళ ఆలోచన విధానం మాకేంది, మాకు చేతి నుండి 10 రూపాయలు ఉంటే 10 పనులు ఉంటే మేము కూడా పిల్లల్ని చదివించుకోకుండా ఎవరు ఉంటారు కదా సార్. ఎవరికైనా ఆశ ఉంటుంది. ఇప్పుడు ఒకటి సార్, నేనే ఉన్నాను, నాకు 4 పిల్లలు అని చెప్పాను కదా సార్. ఇప్పుడు నా పిల్లోడు మేస్త్రి కావాలని నేను ఎందుకు అనుకుంటాను సార్? కష్టం చేసేటప్పుడైనా కానీ మైండ్లోకి వస్తుంది, నా పిల్లల్ని కూడా చదివించుకుందాం అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది, నాకు ఒక్కడికే కాదు. మరి చేతిలో సోమత లేని వాళ్ళు ఏం చేస్తారు సార్? నేనేం చేస్తాను సార్? అంతే అవును.
ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు సార్, చదివి పిల్లైనప్పుడు వాళ్ళు కూడా ఏదో టాపీ పట్టుకోవటమో లేకపోతే ఏదైనా పని చేసుకోవటమో లేకపోతే ఏదైనా వాచ్మెన్ అనుకుంటాం వాళ్ళు కూడా చేసుకోవాలి కదా సార్. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు మీ టీవీలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు విషయాలు కొన్ని వస్తుంటాయి, వార్తా కథనాలు ఏంటంటే నిరుపేద కుటుంబంలో పుట్టి ఇక్కడ పుట్టి అక్కడ పుట్టి సంచార జాతుల్లో పుట్టిన వాళ్ళు చాలా అసలు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు బాగా చదువుకొని టాప్ ర్యాంకర్ అక్కడ అలాంటి వాళ్ళ పేర్లు మనకు చాలామంది ఇలాంటి ఉదాహరణలు వచ్చినప్పుడు అరే మనం అని ఇప్పుడు మీకు అలాంటి ఏమైనా చూసిన సందర్భంలో ఏమన్నా మీలో ఒక మంచి సార్ పెద్దోళ్ళు అన్నట్టు బిడ్డలను కన్నాం కానీ వాళ్ళు రాతలు కనలేదు కదా సార్. వాళ్ళు కష్టపడ్డారు, చదువుకోవాలని ఆలోచన వచ్చింది. ఇప్పుడు నాకు 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదువుకోండిరా స్కూల్కి పోండిరా అని చెప్పాను. అది ఎవరికి ఉండాలి? వాళ్ళకి చదువుకోవాలి, మనం కూడా ప్రయోజకులం కావాలని వాళ్ళకు ఉండాలి. నేను ఎంతసేపు వరకడే సార్, వాళ్ళకి లేనిది నేను మటుకు ఏం చేయాలి చెప్పండి. నీ పేరేంటమ్మా? భాగ్యమ్మ సార్. ఏ ఊరు మీది? మహబూబ్నగర్ సార్. మహబూబ్నగర్లో ఏ ఊరు? పెద్ద ముద్దున్నారు. సరే, మీకేంటంటే మీరు ఎన్నాళ్ళు ఎందుకు వచ్చి? 3 సంవత్సరాలు అవుతుంది సార్. మీ ఆయన ఏం చేస్తాడు? మేసర్ పని చేస్తాడు. ఆయన ఎక్కడ? ఇక్కడనే ఉంటాడు. ఏడు మీ ఆయన ఏడు? ఇది ఇంకిలా. మీ పేరేంటి? సుధాకర్. సరే, ఇప్పుడు మీరు ఈ రంగంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, భార్య భర్తలు ఇద్దరు. మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారు సార్. మీరు ఇప్పుడు ఇద్దరు ఇలా వస్తే పిల్లలు ఇంట్లో ఉంటారా? ఊరికన్నా వదిలేసి వచ్చిన. మహబూబ్నగర్లో వదిలేసి వచ్చారు. సరే, ఎప్పుడైనా ఇప్పుడు 3 ఏళ్ల నుండి మీరు ఈ పని చేస్తున్నారు కదా, ఎప్పుడైనా ఒక ప్రమాదం కానీ ఒక దెబ్బ తగలడం కానీ అనుకోని విధంగా ఒక ఇటుక పట్టడం ఏంటి ఎలాంటి ప్రమాదాలు అవుతాయి ఈ రంగంలో? బరువులు మోస్తాం కదా సార్, గంపట్టుకొని పైకి ఇటుకలు మోస్తాం కదా, అట్లాంటప్పుడు కాలు స్లిప్ అయి కింద పడుతుంటాము. ఓకే, అట్లాంటప్పుడు మాకు ఆదుకోవడానికి కూడా ఎవరు ఉండరు. అవసరానికి ఏదో వీలైతే మేస్త్రి ఎంతో కొంత ఇస్తాడు అవసరానికి, అంతేగాని వాండర్ ఇస్తాడని ఆలోచన కూడా వాండర్ వీలైనంత అవకాశం ఉంటే ఇస్తాడు, లేకుంటే నా వల్ల కాదని అంటారు. అంతేగాని జీవితాంతం ఇబ్బంది పడినా వాళ్ళు పోషిస్తారని కాదు, ఆదుకుంటారనే ఆలోచన అయితే ఎవరికి ఉండదు. అలాగా ఎవరికైనా మీ స్నేహితులకు కానీ మీకు అంటే మీకు పక్కన ఉన్న వాళ్ళు ఎవరికైనా మీ సాటి కార్మికుడికి మాతో పనిచేసేటోళ్ళకి ఒక 2-3 చాలా జరిగినాయి. ఏం జరిగింది? కాలు ఒక ఆయన గుండు మీద సిమెంట్ బ్యాగ్ పడిపోయి చచ్చిపోయాడు ఒక ఆయన. అయ్యో. ఒక ఆయనకి కాలు ఇరిగిపోయింది. ఇంకొక ఆయన అంటే పని చేయలేని పరిస్థితి అయిపోయింది, చెయ్య వెనక బెనికింది. అట్లాంటి వాళ్ళకి కూడా మేమేమో సంఘం లాగా పెట్టుకొని ఏమైతే లేబర్ అంతా కలిపి తలకు 500-1000 రూపాయలు ఎత్తుకొని ఆయనకి ఇచ్చి సంతలాగా వసూలు చేసి వాళ్ళకి ఇచ్చి ఆదుకున్నాం. అట్లా ఆదుకున్నాం. కానీ దాదాపు అంటే సార్ ఇప్పుడు తర్వాత ఒక 80 మంది సార్ మేము ఒక 80 మంది సంఘం లాగా మేము చేసాం. చేసేసి నెలకు 500 రూపాయల లెక్కన 500 రూపాయల లెక్క చొప్పున మేము వసూలు చేసుకొని ఒక 60,000-70,000 వసూలు చేసాం సార్. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, ఇది గవర్నమెంట్ ప్రభుత్వం తరపున ప్రభుత్వంలో ఉందా? ఇది ప్రభుత్వంలో లేదు సార్, మేమేమి చేసుకున్నాం సార్. ఇది ఏ లేబర్కి ఏ ఇబ్బంది వచ్చినా మేమే వాళ్ళకి ఇది చేసుకుంటున్నాం, కానీ గవర్నమెంట్ తరపున మాకేం రాలేదు సార్. సరే, ఇప్పుడు అన్ని వృత్తుల వాళ్ళకి అన్ని ఉద్యోగాల వాళ్ళకి బీమా ఉంది, ఇన్సూరెన్స్ అనేది అందరికీ ఉంది, అందరికీ వర్తిస్తుంది. సర్కస్లో వాళ్ళకి వర్తించదు, ఇప్పుడు మీకు కూడా మీకు లేదు. అంటే బీమాకి ప్రయత్నించారా? బీమా చేయించుకోవడానికి ఇన్సూరెన్స్ ఎవరైనా వస్తారా మీ దగ్గరికి? మా దగ్గర ఎవరు రారు సార్. లాగా మేము ఆలోచించేది ఏంటంటే వీళ్ళు మేస్త్రులు కదా, సంఘంలో అంత విలువ ఉండదు అన్నమాట. ఒకళ్ళు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మీరు అన్నారు ఇప్పటిదాకా వేరే కార్మికులు కానీ ఇంకోళ్ళు వాళ్ళకేమో నాయకులు వాళ్ళు ఉంటారు. మేమే యూనియన్ కింద వేసుకుని మేమే హెల్ప్ చేసుకుని ఒకరు తోడు కింద ఉంటాం. కాబట్టి ఇప్పుడు మీరు మాకు ఏదైనా గవర్నమెంట్ తప్పకుండా ఏంటంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఒక టీవీలో ప్రసారం అయ్యే ఒక ముడిసరుకుగా అలా కాకుండా నిజంగా మీ సాధక బాధకాలు, మీ ఇబ్బందులు, దీంట్లో ఉండే కష్ట సుఖాలు, దీంట్లో ఉండే ఇవన్నీ కూడా ఆ లోతును, మీ గాఢతని, మీ బాధని, మీ ఆవేదనని, మీ ఆక్రోశాన్ని తప్పకుండా సమాజానికి, తద్వారా ప్రభుత్వానికి, నాయకులకి, అధికారులకి ఖచ్చితంగా ఇప్పుడు ఈ కార్యక్రమం కొన్ని లక్షల కోట్ల మంది చూస్తుంటారు. అందులో కొంతమంది అయినా అధికారులు కానీ, వాళ్ళకి దగ్గర వాళ్ళు కానీ, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు కానీ, బాధ్యత ఉన్న వాళ్ళు కానీ తప్పకుండా చూస్తుంటారు. తప్పకుండా ఇది ముందు మనం ఒక అడుగు
అడుగు వేయాలి. అడుగు వేస్తేనే కదా మనం దూరం తెలిసేది. ఏదో ఒక కిలోమీటర్ నడవాలంటే ముందు ఒక అడుగు పడాలి. ఒక అడుగు 2, 3, 4 అలా వెళ్తేనే కదా మన గమ్యం చేరేది. కాబట్టి ముందు ఇది ఒక అడుగుగా మనం ముందుకు వెళ్తున్నాం, మీ సమస్యల్ని తీసుకువెళ్తున్నాం. తప్పకుండా ఎవరైనా చూసి స్పందించి ఒక చలనం, ఒక కదలిక తప్పకుండా వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. కాబట్టి మీకు ఇది మేలు జరగడానికి ఇది మొదటి మెట్టులాగా మనం భావిద్దాం. ఇది గవర్నమెంట్ ద్వారా నుండి ఏమైనా చేయండి సార్. ఈయన ఇంత కష్టపడి మేము చేసుకున్నాం కదా సార్. మేము ప్రతి ఒక్కరు కూడా మా దాంట్లో ఏమైనా కూడా మేము కనీసం చిన్నదైనా కూడా ఎవరి బతకనికి వచ్చిన వీళ్ళు చిన్నోళ్ళు, మాకన్నా చిన్నోళ్ళు మేము చాలా గొప్ప విషయం. అంటే తక్కువ డబ్బులు వచ్చే పని, తక్కువ వేతనం వచ్చే పని చేస్తున్నా అవునండి మీ గొప్ప మనసుకు నిదర్శనం. అయితే మళ్ళీ ఇంకోటి సార్, వాళ్ళు ఒక చనిపోయినా కూడా వాళ్ళ ఇంటికి పోలేని పరిస్థితి ఉంది సార్. వాళ్ళ ఇంటికి పోలేని పరిస్థితులు కూడా మేము మళ్ళీ వాళ్ళ తగ్గట్లు కూడా 100-200 వేసేసి అట్లా చేసి మళ్ళీ 10,000-5,000 రూపాయలు జత చేసి ఆ పీనియన్ కూడా మా ఊరికి ఇక్కడ ఉంటే ఆ ఊరికి పంపిస్తాం సార్. ఆ స్పాట్లో ఏదైనా ఒక లేబర్కి ఏదైనా అయిందంటే ఓనర్ వేయాలన్నా మేస్త్రి వేయాలన్నా టైం పడుతుంది. ఏడన్నా 10 రూపాయలు అప్పు తెచ్చుకోవాలంటే ఇవాళ కాదు రేపైనా అప్పు తీరవాలి. ఇదేంది మా అందరి మీద, మాకు 10 మంది మీద 10 రూపాయలు ఇచ్చామంటే మాకు ఇది అనిపించదు. మేము ఒక మనిషిని ఆదుకున్నట్టు ఉంటుంది. అవి మళ్ళీ వాళ్ళకి ఒక ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళకి ఆదుకున్నామంటే వాళ్ళు మాకు ఇచ్చేది ఏముండదు. అవును, మనం అందులో ఎదురు చూసేది ఏం లేదు, ఆశించేది ఏం లేదు, నిస్వార్థంగానే వాళ్ళకి సహాయం చేయడం. మనం మీకు చెప్పాము, ఒకసారి 60,000 వసూలేని, ఒకసారి 80,000 వసూలేని అయ్యే వాళ్ళు అప్పు తెచ్చుకోవాలంటే ఇవాళ రేపైనా చాలా కష్టం నిజంగా. చిన్న పిల్లల్ని పెట్టి చాలా గొప్ప విషయం మీరు చేస్తున్న పని, చాలా గొప్ప పని. మేము చేస్తే దాంట్లో ఆ ఇంట్లో పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళ కాపురాలు అవుతాయి, బిడ్డలు కంటారు, పిల్లలు కంటారు. మేము కట్టిన ఒక ఇంట్లో అంత మంచి మేము చేస్తే అసలు మాకు ఇలువనే లేదు సార్. మీకు ఆ ఇంటి ఎవరైతే కట్టిస్తున్నారో వాళ్ళతో మీకు అనుబంధం బాగానే ఉంటుందా? అవును, బాగానే ఉంటుంది కదా. తర్వాత అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇక్కడ మళ్ళీ కట్టిన చోటే మీరు ఉండరు కదా, ఉంటారా? ఇప్పుడు మీరు ఎక్కడైతే మీరు ఆ ఇల్లు ఎక్కడ కడతారో కట్టినప్పుడు ఆ చుట్టుపక్కల ఉంటారు, తర్వాత మీరు మళ్ళీ మారిపోతుంటారు కదా. మేము మారం సార్. ఈ ఏరియాలో ఈ ఏరియాకి వచ్చి కూడా 25 ఏళ్ళు అన్నిళ్ళు కాదు, ఒక్క నిమిషం, అన్నిళ్ళు కాదు, ఇప్పుడు ఒక్కిల్లే. ఇప్పుడు మన పౌసు గారి సార్ మనం ఇల్లు కట్టాం, నేనే మేస్త్రిని, మీరే కట్టించారు. ఫస్ట్ నుంచి కింద గుంటలు తీసిన కాడి నుంచి లాస్ట్ కలర్ వేసిన దాకా ఉండేది మీరే ఉంటారు. అంతే, మొత్తం మధ్యలో వచ్చిన వాళ్ళే కదా, అంతే కదా, మధ్యలో వెళ్ళిపోతారు. లాస్ట్కి మీ కాడికి వచ్చినప్పుడు మీ గురించి నా గురించి అంటంలా, అపార్ట్మెంట్లు ఫ్లాట్ల గురించి ఇడిచిపెట్టండి. ఒక ఓనరు, ఒక మేస్త్రి, లాస్ట్కి వచ్చేలేకి ఆ మేస్త్రి ఆ ఇంటి ఆయన దగ్గర మేస్త్రికి ఉండటం లేదు, వీళ్ళు ఉండట్లేదు. పూర్వం ఉండేదా? పూర్వం ఉండేది. పూర్వం ఎలా చూసుకునేది అట్లా, అది కూడా చెప్పాలా? ఎలా చూసుకునేది? ఇప్పుడు బోసారి ఇల్లు నేను కట్టాను, మీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, మీరు ఏరే వాళ్ళకి ఇస్తున్నారు పని, మీరు ఉన్నారు. అప్పుడు వద్దు ఆ మేస్త్రి మనకు వద్దు, మన రాజు మేస్త్రి నమ్మకం మనకి పని చేస్తాడు అన్న నమ్మకంతో మీరు నాకు పిల్లల్ని, మీ పిల్లలకి మీరు చెప్పి నాకు ఇప్పించావు. సరే, నా పెద్ద కొడుకు ఇదే ఫీల్డ్ లో పని చేస్తున్నాడు కాబట్టి నేను చేయకపోయినా నా కొడుకు ఇప్పించేవాళ్ళు పని. ఆ రోజుల్లో అట్టు ఉండేది, ఇప్పుడు అట్ట కాదు. ఈ రోజుల్లో డూప్ మాటలు చెప్పేవాళ్ళకి పనులు ఏదో ఇంకా వాళ్ళ కష్టాలు వాళ్ళవి. డూపులు నడుస్తున్నట్టుగానే వాళ్ళకి అలాగే ఆ విధంగానే ఆ విలువ కూడా అలాగే నడుస్తుంది. మీకు తెలియదు అంతే కదా. ఇప్పుడు అంటే మీరు ఎవరైతే ఇంటిని ఇప్పుడు యజమానులు ఉంటారో వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు సార్? మేము సంతోషంగా పనిచేసాం సార్. మా డబ్బులు కూడా సంతోషంగా లాస్ట్ వరకు మాకు ఎంత రూపాయి వెళ్ళినా సరే, రూపాయి వెళ్ళినప్పుడు ఆ రూపాయి సంతోషం మా చేతిలో పెట్టి మమ్మల్ని సంతోషం పంపిస్తే వాళ్ళ ఎలకాలం కూడా మేము చెప్పుకుంటాం. ఇప్పుడు క్వారీల్లో పనిచేసే వాళ్ళకి ఊపిరితిత్తుల్లో కొంచెం ఆ దుమ్ము చేరిపోయి, ఆ దుమ్ము ధూళి చేరిపోయి ఊపిరితిత్తుల వ్యాధులు వస్తుంటాయి. అంటే అది క్వారీ పరిశ్రమకే ప్రత్యేకం అనమాట, వేరే వాళ్ళకి రాదు. అట్లాగా ఈ రంగంలో ఏమైనా జబ్బులు, ఎట్లాంటి జబ్బులు వస్తాయి, ఏమైనా వ్యాధులు వస్తాయి? వ్యాధి సమస్య ఏముండదు సార్. బాగా వాతావరణం వల్ల కొద్దిగా జలుబు వల్ల చేసి కొద్దిగా ఎక్స్పేట్ అవుతుంటుంది. కొన్ని హాస్పిటల్ వల్ల దీనివల్ల తిరగడానికి కూడా అవకాశం ఉంటుంది. మేస్త్రిలో కూడా ఎక్స్పేట్ కూడా ఈ మాలు కొట్టుకోవాలని కూడా మన శ్వాస విసేసుకొని మాలు కొడుతుంటాం సీలింగ్కు.
నరాలు బిగపట్టుకొని కొడుతుంటాం. దానివల్ల కూడా కొన్ని ఎక్విట్ అవుతుంటాయి నిలబడి చేయడానికి. మీరు చెప్పండి, అంటే ఎక్కువ మంది మీరు ఏంటంటే మా దాంట్లో ఇప్పుడు కొంతమంది ఉంటారండి, ఇంట్లో బాధలో భార్య భర్తలు కొట్లాటలు అవి ఉండే కొద్దిగా తాగుడికి బానిస అయిపోయి అలవాటు అయిపోయి దాంతో అదే మత్తులో వచ్చి పని చేయడం, పనికి లేదు అని వెళ్ళిపోతేనేమో ఆ రోజుకి అతనికి ఇల్లు గడవు, పెట్టుకున్నామో పని చేద్దాం నడరా నాయన అట్లా ఇట్లా అని పనికి మొదలు పెట్టినాక వీక్నెస్, నరాల వీక్నెస్తో పడిపోవడం, సిమెంట్ ఎఫెక్ట్ కొద్దిగా ఉంటాయండి మా దాంట్లో. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నట్టు మా దాంట్లో కూడా ఉంది. కొద్దిగా యాసిడ్ ఉంటుంది అందులో, యాసిడ్ ఉన్నది స్కిన్ ఎగిరిపోతుండదు, తోలు ఎగిరిపోతుండదు మేము పట్టుకొని తాపి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు చాలా మంది ఏ జిల్లాల నుంచి వచ్చారండి? ఎక్కువ శ్రీకాకుళం, విజయనగరం, మహబూబ్నగర్ నుంచి ఎక్కువ అని నా ఉద్దేశం. మీది ఒంగోలు అన్నారు కదా? మీది ఒంగోలు ఎక్కడ? ఒంగోలు టౌన్. మీది మహబూబ్నగర్. వెంకటేశ్వర మీది తూర్పు తణుకు. మళ్ళీ మీ ఊళ్ళకి ఎప్పుడైనా వెళ్తుంటారండి? సంవత్సరానికి ఒకసారి కూడా అందరు ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ బుకింగ్ అది ఇది అని మళ్ళీ 10-15 వేలు పక్కన పెట్టి కూడా పిల్లల చదువులకు ఇంకోటి ఒక రోజు గడుస్తుంది అన్నట్టుగా వెళ్ళడమే మానేసాం. జననీ జన్మభూమి ఇచ్చే స్వర్గాదపి గరియేసి అన్నట్టుగా ఆ జన్మనిచ్చిన ఆ ఊరిని, ఆ నేలను వదిలేసి వచ్చామన్న బాధగానే ఏమన్నా అనిపించింది? లేదండి. ఇప్పుడు భారతదేశంలో అన్ని నగరాలకి మన హైదరాబాద్ నగరానికి డిఫరెంట్ ఉంది. ఏంటది? ఇక్కడ కోఆపరేషన్ ఎక్కువ. తర్వాత ఇంకోటి చప్పట్లు కొట్టండి, గొప్ప మాట చెప్పారు. హైదరాబాద్ గురించి చాలా గొప్ప మాట వచ్చింది. నేను బై 13 years ఓల్డ్ అప్పుడు వచ్చాను, ఇప్పుడు నాకు 44 years. సహకారం ఎక్కువ ఉంటుంది. తిరిగాం కానీ హైదరాబాద్ లో మా మణికొండకి, అంటే మాది ఇక్కడ ఏం ప్రాపర్టీ లేకున్నా కూడా మణికొండ ఆదరించినట్టు నగరంలో కూడా ఎక్కడ కూడా హెల్పింగ్ అంత ఉండదు. మీకు కూడా తెలుసు, మీరు 15 ఏళ్ళు అయింది ఇక్కడ పాతిళ్ళు కట్టుకొని. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, ఒక చిన్న ఇప్పుడు జూలా అంటారు, కర్రలు అంటారు, చిన్న అసలు ఏమీ చాలా తేలిగ్గా ఉంటాయి. దాని మీద నిలబడి మీరు ఇటుకలని పేరుస్తుంటారు, కడుతుంటారు. ఒక్కొక్కసారి చిన్న ఇటుక మీద పెద్దగా ఏమీ ఆధారం లేని ఆ కిటికీ, ఆ రూఫ్ మీద నిలబడి కూడా మీరు పని చేస్తుంటారు. అంటే చూస్తున్నప్పుడు ఏదో ఒక గ్రాఫిక్లో పనిచేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. దూరం నుండి గ్రాఫిక్స్లో పనిచేస్తున్నారా వీళ్ళు అన్నంత కలుగుతుంటుంది ఆలోచన. అలాగా మీరు ఏ చిన్న అంటే అలాంటి ఒక ప్రమాదకరమైన వస్తువుల మీద, ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నప్పుడు మీకు భయం ఏదా, అలవాటు అయిపోతుందా, ఏంటి? భయమే కానీ తప్పదు కదా సార్, ఇంకా అలవాటు అయిపోయింది మాకు. చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళు ఇంకా అలవాటు అయిపోయి ఇంకా చేస్తాం. భయం అంటే ఏం కాదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అలాగా ఆ రోజు చేయకపోతే మాకు గడవ దట్టుగా ఉంటుంది కాబట్టి ఇంకా చేసుకుంటాం సార్. జాగ్రత్తలు తీసుకుంటారా? జాగ్రత్తలే ఉండదు సార్, ఇంకా కర్రలు అవి కట్టుకుని గట్టిగా చేసుకుంటాం అంతే. అవునా? అంతే సార్. చాలా 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 జాగ్రత్తగా, చాలా కష్టంగా ఉండాలి దాని మీద. కర్రల మీద చేసినప్పుడు నెక్స్ట్గా దాని మీద చూసుకుంటే చేసుకోవాలి సార్. ఇక్కడుండి కిందకు చూస్తే మనిషికి ఎంత భయం అనిపిస్తుంది. అదే బయట నుండి మేము తడికల మీద తిరుగుతున్నామంటే మాకు ఎంత భయం ఉంటుంది మాకు కూడా. మరి భయం ఉందని ఇంటికాడ కూర్చుంటే నడవదు కదా సార్, మేము కూడా కష్టపడాలి కదా. అంతే. అంటే నాకు తెలిసి ఇప్పుడు మీరు ఆ పని చేస్తున్నంత 2 గంటలు కూడా మీరు ఒక రకమైన మెడిటేషన్ చేస్తున్నట్టు, ఒక ధ్యానం చేస్తున్నట్టు, ఒక కేంద్రం మీద దృష్టి నిలిపి, తదేకంగా ఒక కేంద్రం మీద దృష్టి నిలిపి మనం మనసును ధ్యానం చేయడం, మనసు లగ్నం చేస్తే దాన్నే ధ్యానం అంటారు. మీరు ఆ ఇటుక మీద నిలబడి మీ ప్రాణాన్ని దాని మీద నిలబెట్టి పనంగా పెట్టి మీరు ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు సార్. దసరా వచ్చినా దీపావళి వచ్చినా మా మేస్తలందరూ పండగ ఉండదు. ఎందుకు? కొత్త బిల్డింగ్లు వస్తాయి, 10 మంది కలిసి బతుకుతాం. ఒక్కళ్ళు కూడా మొత్తం చేసిన వాళ్ళు లేరు. అంతే. ఇప్పుడు ఈ దసరా కానీ దీపావళి కానీ అసలు లేవండి. నేను కూడా చూస్తున్నా ప్రభుత్వాన్ని మీరు అడగదలుచుకుంటే ఏమేమి సహాయం కానీ మాకు ఇది ఇలా చేయండి, మీకు ఏమేమి వస్తువులు కల్పించాలి. మమ్మల్ని కూడా ఒక డిపార్ట్మెంట్ అంటే మీరు అంటారు చూడండి, ఇప్పుడు కోల్ మైన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు కదా, అలాగే మమ్మల్ని కూడా ఒక కార్మికుల లెక్క ప్రభుత్వం గుర్తించాలి. మీకు యూనియన్ గుర్తింపు ఇవ్వలేదు. యూనియన్ ఉందా? యూనియన్ ఉంది. మాకు సొంతంగా మేము పెట్టుకున్న యూనియన్ తప్పితే అది లేదని
కానీ గవర్నమెంట్ నుంచి గుర్తింపు లేదు మాకు. గుర్తింపు కావాలి. తర్వాత మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అని అదని ఆరోగ్య బీమా ఉండాలి. దానికి ప్రాసెస్ అంటే అంటే పెద్ద మనుషులు మీ ద్వారా మాకు చెప్తే మేమందరం చర్చించుకుని ఆరోగ్య బీమా ఉండాలి, మీకు ప్రభుత్వం నుండి గుర్తింపు ఉండాలి. తర్వాత పిల్లలకి చదువులు, ఉచిత విద్య, ఆ వసతులు కూడా ఉంటే ఇంకా మంచిది. ప్రభుత్వాన్ని వీళ్ళు ఆశిస్తున్నది కేవలం ప్రాథమికమైన వాళ్ళ సౌకర్యాలు మాత్రమే ఆశిస్తున్నారు. వాళ్ళకి బిల్డింగ్లు కడుతున్నా వాళ్ళకి బిల్డింగ్లు అడగలేదు, అపార్ట్మెంట్లు కడుతున్నా వాళ్ళకి అపార్ట్మెంట్ ఫ్లాట్లు వాళ్ళు ఏం అడగట్లేదు, వాళ్ళ ఏం ఖరీదైన బహుమతులు, ఖరీదైన వసతులు వాళ్ళు ఏం కోరుకోవట్లేదు. కనీస సౌకర్యాలు, కనీస వసతులు వాళ్ళు ఎంతమందికి గూడు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఉండడానికి నీడ లేకుండా పోయింది. ఆ నీడను వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రభుత్వం తప్పకుండా ఈ విషయం పరిగణలోకి తీసుకొని వాళ్ళకి, కార్మికులకి, మన స్నేహితులకి, మన సోదరులకి, మన సమాజ నిర్మాణంలో భాగస్తులకి వీళ్ళకి ప్రభుత్వం స్పందించి వీళ్ళకి తగిన వస్తువులు కల్పింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తరపున వాళ్ళని ప్రభుత్వాన్ని నేను ఆశిస్తున్నాను. ఒక్క మాట సార్, ఇంకోటి మేము ఎప్పటి నుంచి కానీ ఇది వర్క్ చేస్తున్నాం కదా, గోవా నుంచి ఏదో కింద పడ్డా పైన పడ్డా దెబ్బతలిగిన చేసినా కానీ సాయం అంటే మాకు ఈ డిపార్ట్మెంట్ గా మాకు ఏమైనా ఉంటే గవర్నమెంట్ ద్వారా మాకు ఉంటే మాకు కూడా ఏమి అడగనీకి మాకు ఉంటుంది సార్. ఎక్కువ కావాలి సార్. మీకు కింద పడి చెయ్యి రిపోయినా దానికి నష్టపరిహారం, కాలు రిపోయినా, పానం పోయినా అలాంటి డబ్బులు ఇస్తే మేము అన్ని చేసుకుంటాం కదా. అప్పుడు మాకు గతి లేనప్పుడు కూడా ప్రభుత్వం ఏమని ఇస్తే మాకు కొంచెం మంచిగా ఉంటుంది అన్నట్లు మేము అట్లా కోరుకుంటాం సార్. అది మాత్రం మేము చేసుకునేది మేము చేసుకుంటాం. అదండి. ఏం పేరమ్మా నీ పేరు? అమ్మ లక్ష్మమ్మ. ఏ ఊరు మీది? ఈ మహబూబ్నగర్ జిల్లాలో ఏ ఊరు? చాగలపల్లి. ఎన్నాళ్ళైంది ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చి పనిలోకి వచ్చి? 4 సంవత్సరాలు అవుతుంది. ఎంతమంది పిల్లలు? 3. ఈ పనిలోకి వచ్చిన తర్వాత పిల్లలకు పుట్టారా? ఈ పనిలోకి రాకముందే ఉన్నారా పిల్లలు? వచ్చాక మళ్ళీ పిల్లలు కనలేదు. సరే, ఎప్పుడైనా మీకు అంటే ఇప్పుడు మీ స్నేహితురాళ్ళు కానీ ఎవరైనా కానీ గర్భంతో ఉన్నప్పుడు తప్పదు కదా, పనికి రావడం తప్పదు కదా, తప్పకుండా రావాల్సింది. మరి ఇల్లు గడవాలంటే గర్భంతో ఉన్నప్పుడు రావాలి. గర్భంతో ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఈ బరువులు మోయడం మామూలుగా అయితే జాగ్రత్తలు చెప్తుంటారు వైద్యులు, బరువులు మోయొద్దమ్మా గర్భవతి అని అంటుంటారు. మరి మీకు అది వర్తించదా? మీరు ఎట్లా దాన్ని ఎలా దాటుతారా ఆ సమస్యని? ఇంట్లో వెళ్ళదు కదా సార్, మరి ఉంటే ఒక్కటి తెస్తే అది తిని కూర్చుంటే సరిపోదు కదా సార్, ఇద్దరం చేసుకుంటేనే కదా వెళ్ళేది సార్. ఇద్దరు చేసుకోవాలని చెప్పేసి ఇలాంటి గర్భవతి ఉన్నప్పుడు కూడా వచ్చి గర్భం ఉన్నప్పుడు కూడా బరువు మోయాలి, తప్పదు సార్. మళ్ళీ తల మీద ఇప్పుడు ఇవన్నీ ఇటుకలు మోస్తున్నా కూడా, బస్తాలు మోస్తున్నప్పుడు తలనొప్పి వస్తుంటుంది కదమ్మా? వస్తుంది సార్. మళ్ళీ ఇంకేదో వచ్చినా కానీ చేసుకోవాలి కదా సార్. మేము బతకనీకి వచ్చినప్పుడు చేయాలి. ఇంకా ఆ బరువు మోయకుండా ఈ బ్రతుకు మోయలేరు. కాబట్టి అలాంటి ఒక దుర్భరమైన పరిస్థితిలో మన తెలుగు మహిళలు, తెలుగు స్త్రీలు, మహిళామూర్తులు ఉన్నారు. మనం అందరం ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళ తరపున, ఇలాంటి వాళ్ళ గురించి తప్పకుండా ఆలోచించిన సమయం చూస్తే, అంటే మామూలుగా మనకు తెలియదు ఈ రంగంలో ఇలాంటి సమస్యలు ఉంటాయని చెప్పేసి. ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి దీని దిశగా చూస్తున్న ప్రేక్షకులు స్పందించాలి, చూస్తున్న అధికారులు, రాజకీయ నాయకులు కూడా స్పందించి ఏమైనా చర్యలు తీసుకొని వీళ్ళ తరపున, వీళ్ళ కోసం ఏమైనా వీళ్ళ సంక్షేమానికి, వీళ్ళ క్షేమానికి, వీళ్ళ భవితవ్యానికి, వీళ్ళ భద్రతకి, వీళ్ళ రక్షణకి, వీళ్ళ బ్రతుకులు బాగుండటానికి అంటే ఆ పనిలో ఉంటూనే ఆ పనిని ధైర్యంగా, ధీమాగా, భరోసాగా చేసే విధంగా ప్రభుత్వం ఏదైనా వాళ్ళకి సదుపాయాలు, సౌకర్యాలు కలిగిస్తే అందరం మనకు సోదరులే వాళ్ళు కట్టిన ఇళ్లలో, వాళ్ళ స్వేదంతో, వాళ్ళ చెమటతో కట్టిన ఇళ్లలోనే మనం ఈరోజు హాయిగా ఉంటున్నాం. మనం ఏసీలో పడుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం. అదంతా కూడా దాని వెనకాల, ఆ రాళ్ల వెనకాల, ఆ ఇటుకల వెనకాల వాళ్ళ స్వేదం, వాళ్ళ చెమటం ఒట్టు ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి, వాళ్ళని మనం మర్చిపోకుండా వాళ్ళ శ్రమను ఎప్పటికీ మనం ఆ స్పృహలో ఉంటే తప్పకుండా, అంటే ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనమంతా ప్రభుత్వంలో భాగమే మనమంతా కూడా. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని నేను వీళ్ళ తరపున నేను అందరికీ మనవి చేస్తున్నాను, విన్నపం చేస్తున్నాను. భవన నిర్మాణం చేస్తున్న కార్మికుల జీవితాలు ఎలా విధ్వంసం అవుతున్నాయో చూసాం కదా.
వాళ్ళు చేసేది నిర్మాణం, వాళ్ళు పొందుతున్నది విధ్వంసకర పరిస్థితుల్లో వాళ్ళు ఈరోజు ఉన్నారు. ప్రత్యక్షంగా చూసాం కదా. కాబట్టి వాళ్ళ సమస్యలు, వాళ్ళ సాధక బాధకాలు, వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబోస్ స్టార్ రిపోర్టర్ కెమెరామెన్ భూపతితో సాక్షి టీవీ తరపున వీళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ప్రజలకి, ప్రేక్షకులకి, ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేసే బాధ్యతను నేను తీసుకున్నాను. తప్పకుండా వీళ్ళ సమస్యలన్నీ కూడా అందరి దృష్టికి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం లభించాలని, తప్పకుండా వీళ్ళ జీవితాల్లో వెలుగు నిండాలని, వెలుగు నింపాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఎంతోమందికి నీడనిస్తున్న, ఎంతోమందికి గూడును ఏర్పాటు చేస్తున్న వీళ్లకు నిలువ నీడ, కట్టుకోవడానికి బట్ట, వీళ్ళ బిడ్డలకి మంచి చదువు, ఆరోగ్య బీమా, వైద్య సదుపాయాలు, చదువులు ఇవన్నీ కూడా వాళ్ళకి సమకూరాలని, వాళ్ళు సమాజంలో మనతో పాటు, మన సోదరులు కాబట్టి మనతో పాటు వాళ్ళు కూడా ముందుకు పైకి ఎదగాలని, ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వాళ్ళ బ్రతుకులు త్వరలో, వాళ్ళ సమస్యలు త్వరలో పరిష్కారం అయ్యి వాళ్ళ బ్రతుకులు కూడా బాగుపడి మనతో పాటు వాళ్ళు కూడా చిరునవ్వు నవ్వుతూ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ మీ చంద్రబోస్, సాక్షి టీవీ కెమెరామెన్ భూపతితో.